అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏమండి, ఏంటండి జరిగిన దానికి బాధపడుతున్నారా? ఎందుకు సీత బాధపడ్డాం? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడో అనుకున్నదే కదా. ఊహించనిది ఎదురైతే బాధపడాలి, కానీ ఈ పరిస్థితి ముందే ఊహించింది. కాకపోతే అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తుంటే నా మనసు బరువుగా అనిపిస్తుంది. వాళ్ళిదంతా ఊహించలేదు సీత. ఎందుకంటే అమ్మా నాన్నలు ఎప్పుడూ నన్ను పెంపుడు కొడుకులా చూడలేదు, కన్న బిడ్డగానే చూశారు. వాళ్ల కళ్ళ ముందు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఎంతో అపురూపంగా పెరిగిన నేను ఈరోజు అందరి ముందు అల్లరి పాలు కావడం ఊహించలేకపోయారు. బాలు నోటి నుంచి అలాంటి మాటలు వినాల్సొస్తుందని నేను అనుకోలే సీత. నేనెప్పుడూ ఈ ఆస్తికి ఒక కాపలాదారుడిగా ఉన్నానే తప్ప ఏ రోజు వాటాదారుడిగా లేను. కానీ నన్ను వాళ్ళు... ఏమండి, బాధపడొద్దు. ఇదంతా ఆ శశి ఆడించింది. బాలు మనసులో విషబీజాలు నాటింది. అవి శశి మాటలే కానీ బాలు మనసులోంచొచ్చినవి కాదు. తను బాలుని పూర్తిగా మార్చేసింది. ఏది ఏమైనా నిజమేంటో అందరికీ తెలిసిపోయింది సీత. ఇక మనం ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోదాం సీత. ఎక్కడికి వెళ్ళిపోతావండి? తెలీదు, కానీ మనకిక్కడుండే అర్హత లేదు. వెళ్ళిపోవాల్సిందే సీత. ఏ రోజైనా నేను అందరికీ దూరం కావాల్సిన వాణ్ణే. ఇన్ని రోజులు ఈ ఇంటి కోసం, అమ్మా నాన్నల కోసం, నా తమ్ముళ్ళ కోసం ఇక్కడున్నాను. ఇప్పుడు నాకు స్థానం లేదు. వెళ్ళిపోదాం సీత. ఏమండి, మీరే చెప్పారు కదా ఇంతకాలం మీరు మీ అమ్మా నాన్నల కోసం ఉన్నారు అని. చిన్నప్పటినుంచి వాళ్ళ ప్రేమానురాగాలు పంచుకుని ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే వాళ్ళ ఆపకముందే మనమే వెళ్ళిపోవాలి. అమ్మా నాన్న తాతయ్య ఎవ్వరు చూసినా మనం వెళ్లకుండా ఆపేస్తారు సీత. మనం ఇక్కడే గనుకుంటే సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే వెళ్ళిపోదాం. ఏంటండి మీరు? బాలు శశి ఏదో అన్నారని దాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారా? ఈ ఇంటికి పెద్ద తాతయ్య గారు, ఆయనకి అభ్యంతరం లేదు. ఆ తర్వాత స్థానం అత్తమ్మ మావయ్యలది, వాళ్ళకి కూడా అభ్యంతరం లేదు. అలాంటప్పుడు శశి బాలు ఏమంటే ఏంటి? వాళ్ళ మాటలు మనం ఎందుకు లెక్క చేయాలండి? అంటే మెడపట్టి బయటికి నెట్టేంతవరకు సిగ్గు లేకుండా ఇక్కడే ఉండిపోతారా? ఇప్పటి వరకు ఈ ఇంటికి పెద్ద కొడుకు హోదాలో ఉండి ఉద్ధరించింది చాలదా? నిజం బయటపడిన తర్వాత కూడా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడే ఉంటారు మీరు? మేము నీకోసం ఉండాలనుకోవట్లేదు. అత్తమ్మ మావయ్యల కోసం, ఈ ఇంటి పెద్ద తాతయ్య గారి కోసం ఉండాలనుకుంటున్నా. వాళ్ళ పేర్లు చెప్పుకొని గబ్బిలాగా ఈ ఇంటినే పట్టుకొని వేలాడాలనుకుంటున్నారా? మీరు బయటికి వెళ్తే ఎందుకు పనికిరారు అని మీకు తెలుసు. ఇన్ని రోజులు ఈ ఇంటి బిడ్డ అని చెప్పుకొని దర్జాగా బ్రతికారు. బయటికి పోతే కష్టాలు పడాల్సి వస్తుందని నాటకాలు ఆడుతున్నారా? మీ డ్రామాలాపి బయలుదేరండి. బ్యాగులు సర్దుకోండి.
రిషి! రామన్నయ్య నాకు సొంత అన్నయ్య కాకపోవడం ఏంటి? ఎవరేం చెప్పినా నేను నమ్మను. రామన్నయ్య ఎప్పటికీ నా అన్నయ్యే. అమ్మ కడుపున పుట్టినా పుట్టకపోయినా తనే మాకు పెద్దన్నయ్య. అయ్యా ఇవిగోండి స్వీట్స్. వెంటనే ఈ స్వీట్స్ అన్నిటినీ అందరికీ పంచేయి. మనకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ పంచేయి. దేనికయ్యా? దేనికేంట్రా పిచ్చోడా? ఆ రామ్ గడికి ఆ ఇంటికి ఏ సంబంధం లేదు అనే నిజం తెలిసింది. ఈ శుభవార్త ఊళ్ళో ఇంటింటికి తిరిగి మరీ ప్రచారం చెయ్యాలి. ఇటీ ఊళ్ళో ప్రతి ఒక్కరి నోరు తీపి చేసి అందరికీ ఆ రామ్కి రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏ సంబంధం లేదని చెప్పాలి. అలాగే బాబు. అర్థమైందా? అర్థమైంది. ఇక బయలుదేరు. తీసుకోండి. ఆగండి. ఏంటి మీరు చేస్తున్న పని? మాకు తెలిసిన నిజాన్ని నలుగురికి తెలిసేలా ప్రచారం చేస్తున్నాం అమూల్య. అందరి నోళ్ళు తీపి చేస్తున్నాం. ఉండు. మొదటిగా నీ నోరు తీపి చేస్తాను. ఇది నోరు తెరు. ఏంటండి ఇది? ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు? మా ఇంటి విషయాలు అందరికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఉందే, ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా రాణి రాధాకృష్ణల గారి పెద్ద కొడుకుగా చలామణి అయిన రామ్ అసలు సొంత కొడుకే కాదు కదా. ఆ ఆస్తికి రామ్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నలుగురికి తెలిస్తేనే కదా రేపు 4 భాగాలు కావాల్సిన ఆస్తి 3 భాగాలు చేసినా ఎవరు మాట్లాడకుండా ఉంటారు. దీన్నే ముందు చూపు అంటారు కోడలా. ఆస్తి 3 భాగాలు చేస్తారా? అవును, ఆ రామ్కి వాటా లేదు. అతనికి రావాల్సిన దాన్ని ముగ్గురే పంచుకుంటారు. ఒక పని చేస్తావా అమూల్య? రామ్కి పంచాల్సిన వాటాని నీకు రాసివ్వమని మీ అమ్మా నాన్నల్ని అడిగేవే అనుకో, మనకి బోలెడంత ఆస్తి కలిసొస్తుంది. ఏమంటావ్? ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది? అవతల మా కుటుంబం బాధలో ఉంటే మీరిక్కడ ఆస్తుల్లో వాటాలు వస్తాయని లెక్కలేసుకుంటున్నారా? పైగా అందరికీ స్వీట్స్ పంచుతారా? ఇది మీకు న్యాయంగా ఉందా? ఒకరి బాధని చూసి మనం బాధపడకపోయినా పర్వాలేదు, కానీ ఏడ్చే వాళ్ళని చూసి నవ్వకూడదత్తయ్యా. నోర్మోయ్. మేమెలా ఉండాలో నువ్వు మాకు చెప్తున్నావా? ఇక్కడ ఎవరెలా ఉండాలో డిసైడ్ చేయాల్సింది మేము, నువ్వు కాదు. ఓయ్, ఇప్పటికే చాలా మాట్లాడి అలిసిపోయావు, కానీ లోపలికెళ్ళి మిగిలిన పనులు ఏమైనా ఉంటే చూసుకో. వెళ్ళా. నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను. ఆగు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను అంటే పంపించేస్తాననుకున్నావా? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి, ఒక్కసారి వెళ్ళి మా రామానేని కలిసి మాట్లాడొస్తాను. వద్దని చెప్తున్నాను కదా. అసలు వాడు నీకు అన్నే కాదు అంటుంటే నువ్వు పోయి ఉద్ధరించేదేంటి? ఇప్పుడే ఆ ఇంట్లో అలజడి మొదలైంది. అది పెరిగి పెద్దదై పెద్ద తుఫానుగా మారాలి. ఇప్పుడు నువ్వెళ్ళి ఆ రామ్కి అండగా నిలబడి ఆ తుఫాన్ని అణిచివేస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లోనే పడుండు. వెళ్ళావు చందు. అవే అత్తయ్య, వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమనే అధికారం నీకెవరిచ్చారు?
వాళ్ళని బ్యాగులు సర్దుకోమని చెప్పావు కదా, వాళ్ళకంటే ముందు నువ్వు బ్యాగ్ సర్దుకో. తీసుకో. అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారా అత్తయ్య? ఇంకా అర్థం కాలేదా? అయితే నీకు అర్థమయ్యేలాగా నేరుగానే చెప్తున్నాను. ముందు నువ్వు బయటికి వెళ్ళిపో. అమ్మా, రాము, నువ్వు ఈ విషయంలో ఏం మాట్లాడొద్దు. నేను ఈ ఇంటికి యజమానురాల్ని, అందరికీ అమ్మని. ఇక్కడ నిర్ణయాలు తీసుకునే హక్కు తాతయ్యతో పాటు నాకు ఉంది. ఎంత ధైర్యం ఉంటే నిన్ను సీతని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తుంది? ఏయ్, ఇంకా చూస్తావే? వెళ్ళి వెళ్ళి నీ బట్టలు సర్దుకో పో. ఏంటత్తయ్య ఇన్ని రోజులు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టింది చాలక ఈరోజు ఈ ఇంటికి అసలు కోడలైన నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నారా? మీకు అసలైన వారసుడు అంటే నా భర్త బాలు అవుతాడు, కానీ ఇతను కాదు. ఇక ఆపు ఆపు. అసలు నీకు రాము గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వాడితో మాకున్న అనుబంధం ఎలాంటిదో నీకు తెలుసా? నా కడుపున పుట్టిన 3 పిల్లల్ని పక్కన పెట్టి, వీణ్ణొక పక్కన పెట్టి నువ్వు ఎవరి వైపు వెళ్తావు అంటే నేను రాముని ఎంచుకుంటాను. ఇది ఇది వాడికి నాకు ఉన్న అనుబంధం. ఎప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో ఉండాలి అంటే వీడే ఉంటాడు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే వెంటనే వెళ్ళిపోవచ్చు. అమ్మా, వద్దమ్మా, నువ్వు తొందరపడద్దు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా నా వల్ల ఈ కుటుంబంలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదమ్మా. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమని పంచారు. కష్టం అంటే ఏంటో తెలియకుండా నన్ను మీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారు. నూరారా మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలుచుకునే అవకాశాన్నిచ్చారు. ఇంతకంటే నాకేం కావాలి? నా వల్ల మీ కుటుంబం విడిపోకూడదమ్మా. రామ్, మీ కుటుంబమా? అదేంటి రామ్, మీ కుటుంబం అని మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నావురా? నాన్న, వేరు కావాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న. నేనిక్కడ ఉండటం వల్ల బాలు ఇబ్బంది పడుతున్నాడు. నా వల్ల ఎవరికైనా సంతోషమే దక్కాలి, కానీ బాధ కలగకూడదు నాన్న. నేను మీ ప్రేమాభిమానాలకి వారసుండే, కానీ ఈ ఆస్తిపాస్తులకు కాదు. నేనే రోజుకైనా బయటికి వెళ్లాల్సిన వాడిని కదా. రాము, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఎక్కడికి రా వెళ్ళేది? కడుపున పుట్టిన వాళ్ళకి ఇంట్లో ఉండే అర్హత పుట్టుకతోనే వస్తుంది. అమ్మా నాన్నల ప్రేమ వాళ్లకు అడగకుండానే దక్కుతుంది. అది ఈ సృష్టి ధర్మంరా. కానీ ఏ సంబంధం లేని ఒక వ్యక్తిని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ గుండెల్లో పెద్ద కొడుకిచ్చిన స్థానం ఇచ్చి 25 ఏళ్లుగా అమ్మా నాన్న అని పిలిపించుకుంటున్నారే, వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదిరా, వాళ్ళ వాత్సల్యం ఎంత అద్భుతమైంది. ఇవన్నీ వదిలేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా? అది అలా అడగండి తాతయ్య. వెళ్ళిపోతాడంట, వెళ్ళిపోతాడు. నన్ను జీవితంలో
అమ్మా అని పిలవనని చెప్పగలిగితే ఆ మాటని నా మోహన చెప్పి వెళ్ళిపోమను. అమ్మా అదిగో ఆ పిలుపు వింటుంటే ఇక్కడ ఇక్కడ పేగులు కదులుతున్నాయిరా. నవమాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనివ్వటం అంటే సృష్టిలో ఆడ జన్మ ఎత్తిన ప్రతి ఆడది చేస్తుంది. కానీ రక్త సంబంధం లేని ఒక బిడ్డని తన కన్న బిడ్డగా పెంచగలిగే శక్తి మనిషి జన్మకి మాత్రమే ఉంది. అది అమ్మకి మాత్రమే ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, నాతోనే ఉంటావు. నిన్ను వద్దనుకున్న వాళ్ళు, నిన్ను కాదనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఇదే నా నిర్ణయం. నా నిర్ణయాన్ని కాదనే హక్కు చివరికి నీకు కూడా లేదు. గుర్తుంచుకో. విన్నావుగా రామ్, ఇది నీ ఇల్లు. మేము నీకు అమ్మా నాన్నలం, ఇది నిజం. దీన్ని అబద్ధమని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే నీ నిర్ణయం నువ్వు తీసుకో. రే రాము, ఈ ప్రపంచంలో తల్లి కొడుకుల ప్రేమ గురించి మాట్లాడుకోవాలి అంటే యశోద కృష్ణుల ప్రేమ గురించే మాట్లాడుకుంటారు, కానీ దేవకి కృష్ణుల ప్రేమ గురించి ఎవరు చెప్పుకోర్రా. పెంచిన ప్రేమ కన్న ప్రేమ కంటే గొప్పది. అదే బలమైంది. ఇదే నిజంరా. ఇది నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. చాలా తెలివిగా అందరినీ నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. చూస్తాను ఎంతకాలం ఉంటారో అదే చూస్తాను. అనయ్య, పెద్దనయ్య, పెద్దనయ్య. రేయ్ ఆగో. నన్ను వెళ్ళని. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను విన్నది నిజమో అబద్ధమో తెలుసుకుందామని వచ్చాను, అంతేగాని ఇక్కడ ఉండిపోవడానికి కాదు. ఏం తెలుసుకున్నావు? ఆ డీపీ పిచ్చివాగుడు వాగుతున్నాడు. రామన్నయ్య అసలు మన అన్నయ్యే కాదని చెప్పి, అమ్మా నాన్నలు అన్నయ్యని తెచ్చి పెంచుకున్నారని చెప్పి, తన ఇంటి బిడ్డ కాదని ఏదేదో వాగుతున్నాడు. నోర్మోయ్. డిపి గారు నీకంటే వయసులో పెద్దవారు, నాకు స్వయాన మామగారు. అలాంటి వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావా? మర్యాద అనేది మనుషుల బిహేవియర్ని పట్టిస్తారు. నీకు మామగారైతే నువ్వు నెత్తిన పెట్టుకుని పూజించుకో, అంతేగాని రామన్నయ్య గురించి తప్పుడు మాటలు మాట్లాడితే ఆ డీపీకే కాదు ఎవ్వరికి మర్యాద ఇవ్వను. రేయ్, ఆయన మాట్లాడింది తప్పే కాదు, అంతా నిజమే. ఆ రామ్కి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. తను ఎవరికి పుట్టాడో కూడా ఎవరికీ తెలీదు. అమ్మా నాన్నలతో సహా ఎవరికీ తెలీదు. అలాంటి వాడి కోసం అరా నువ్వు వచ్చింది?
పెద్దన్నయ్య గురించి తప్పుగా మాట్లాడతారా రేయ్, 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 ఎంట్రా, అంటానురా, నా రేయ్, ఇష్టం. రేయ్, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, బాలు, రేయ్, ఆగండ్రా. రేయ్, వదిలేద్దా? రేయ్, ఆగండ్రా. రేయ్, ఆదిత్య, రేయ్, బాలు, రేయ్, బాలు, రేయ్, ఆగండ్రా. రేయ్, ఆదిత్య, రేయ్, ఆగండ్రా. బాలు, ఆగండ్రా. రేయ్. అన్నయ్య నీ గురించి ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? అసలు వీణ్ణి రేయ్ నువ్వు సైలెంట్గా ఉండు. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఊరుకో. రే ముందు వాడు చొక్కా ఎందుకు పట్టుకున్నావు? చూడండి తాతయ్య, రామన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఏం తప్పుగా మాట్లాడుతున్నాడు? అతను ఈ ఇంటి బిడ్డ కాదు, తనని కన్నవాళ్ళు ఎవరో తెలియదు అంటున్నాడు, అంతే కదా? అదే నిజమైనప్పుడు అది తప్పెలా అవుతుంది? శశి, ఎందుకు అత్తయ్య అరుస్తున్నారు? మీ కోపం, మీ ఆవేశం నిజాన్ని అబద్ధంగా మార్చలేవత్తయ్యా, అది గుర్తుపెట్టుకోండి. నా అల్లుణ్ణి ఈ ఇంటి నుంచి బయటికి పంపించే అధికారం నీకెక్కడిదిరా? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏంటండి అదుపులో పెట్టుకునేది? పుట్టగానే వీడిని వదిలేశారు అంటే వీడు అక్రమ సంతానంగా పుట్టినవాడై ఉంటాడు. ఇలాంటి వాడు ఈ ఇంటికి కొడుక.